ఆ కామెంట్ అంట అక్క చెప్పేస్తుంది, రివీల్ చేస్తుంది అంట. ఆ కామెంట్ చదివిండి, ఏ కామెంట్ అనేది. అంటే ఏవో పార్టీల పేరు పెట్టి పంపించారు, అది ఏంటన్నది మీరే చెప్పండి. అదేంటో మీరెవరైనా చెప్తే చెప్పండి. మామ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, రైట్ రైట్. టీడీపీ అబ్బాయితో జనసేన అమ్మాయి. యా, హాయ్ అమర్. హాయ్ అమ్మా. దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిల్వర్ స్క్రీన్లో ఆల్రెడీ మీరు ప్రతి ఇంట్లో తెలుసు అమర్దీప్ అంటే. సో ప్రతి ఇంట్లో అబ్బాయిలాగా మీరు ఉన్నారు. సుప్రీత నాయుడు, సో సురేఖ వాణి గారి అమ్మాయిగా ఇంతవరకు ఆల్రెడీ ఫేమస్, మీ ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ అనే చెప్పాలి. అండ్ టైటిల్ చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ మూవ్. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి, నిజంగానే మీ ఓన్ క్యాస్ట్ కూడా అవే. సో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెట్టారా, లేదంటే నిజంగానే స్టోరీకి యాప్ట్ అయ్యేటట్లు ఉంటుందా? స్టోరీకి యాప్ట్ అయ్యేలాగా కొద్దిగా ఉంటుంది, ఒక చిన్న పోర్షన్ లైట్గా ఉంటుంది. బట్ దీని గురించి కంప్లీట్గా చెప్పాలంటే మా ప్రొడ్యూసరే మాట్లాడతారు దీని గురించి. అంటే స్టోరీకి యాప్టా కాదా అనేది ఆయన చెప్తారు. ఎందుకంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి, ఉన్న ఫ్యాక్ట్ నేనే చెప్తా. టైటిల్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మేమేదో ఎక్స్ వై జెడ్ అని సినిమా టైటిల్ పెడతాం, మన అమీర్పేట్ సెంటర్లోనో లేకపోతే ఫిలిం ఛాంబర్ ముందులో పోస్టర్లు వేస్తాం. 2 అడుగులు వేసిన తర్వాత టైటిల్ గుర్తుండదు, ఆ సినిమా ఏంటో తెలియదు, అలా వస్తాం ఇలా వెళ్ళిపోతాం. సో సినిమా అనేది ముందర ప్రేక్షకుడి దృష్టిలో పడాలి అని అంటే టైటిల్ అనేది గుర్తుండాలి. మీరు ఇంతమంది ఇక్కడ వస్తారు, కరెక్ట్గా రేపు సాయంత్రానికి నేను వెళ్ళిన ఈవెంట్ టైటిల్ ఎంతమందికి నిజంగా గుర్తుంటుంది? గుర్తుండట్లేదు, 90% గుర్తుండట్లేదు. సో జనరల్ రూల్ ఏంటి అంటే సినిమా సబ్జెక్టుకి సంబంధించి టైటిల్ పెడితే జనంకి బాగా అర్థమవుతుంది, లేకపోతే సినిమాకి యాప్ట్ అనేది ఉంది. నేను అలా పెట్టా, నాకేం అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఒకటి ఏమనుకున్నానంటే సినిమా సబ్జెక్ట్కి అది వచ్చి చూస్తే కదండి దానికి రిలేటెడా కాదా అని ఫీల్ అయ్యేది. సో దానికన్నా ముందర ఒక అట్రాక్టివ్ టైటిల్, జనం అటెన్షన్ అనేది గ్రాప్ చేసే టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు టైటిల్ చాలా చూసాము. మేము చిన్న కంటెస్ట్ లాగా పెట్టాము, వాటిలో ఏది అంత చాలా వచ్చినాయి, కానీ మేమేమే హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఒక 2-3 టైటిల్ షార్ట్ లిస్ట్ చేసాం, కానీ ఫైనల్గా నేను డైరెక్టర్ మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేనుండి ఇట్లా పెడదాం టైటిల్ అంటే, ఆ టైటిల్ ఎందుకు వచ్చిందంటే తన పేరు అమర్దీప్ చౌదరి, హీరో గారి పేరు, అలాగే హీరోయిన్ పేరు సుప్రీత నాయుడు. సో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయిని పెడదాము అంటే మా డైరెక్టర్ గారు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, సార్ కథకి రిలేటెడ్ కాదు కదండి అని నేను అన్నాను. కథకు రిలేటెడ్ అయితే మన సినిమా 100 రోజులు ఆడుతుందా? టైటిల్ రిలేటెడ్ పెడితే ఆడుతుందా? అది ప్రేక్షకుడికి నచ్చితేనే ఆడుతుంది తప్ప నచ్చకపోతే ఆడదు. ఫస్ట్ అంతే కదండి, మేము సినిమా మంచి తీస్తే ఆడుతుంది తప్ప మేము చెత్త సినిమా తీసి ఒక గొప్ప అద్భుతమైన టైటిల్ పెట్టి సినిమా ఏదో ఆడేస్తుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. నాకు వాస్తవం తెలుసు, నేను 2 సినిమాలు ఆల్రెడీ తీశాను. సో ఇది 3rd ఫిలిం నాది. సో నేను అందుకని ఆలోచించినప్పుడు కొంచెము కరెక్టా కాదా టైటిల్ పెట్టడం అని అనుకున్నప్పుడు మనం ఏం తప్పేం చేయట్లేదు. సో మా హీరో హీరోయిన్కి అయితే రిలేటెడ్గానే పెడుతున్నాం కదా, వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి, యాక్చువల్ పేరు నేమ్స్ అవి అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీత నాయుడు. సో వాళ్ళ పేర్లో తీసి పెట్టుకుందాం, నలుగురిలో అటెన్షన్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టిన పేరండి. మీరు చెప్పినట్లు అటెన్షన్ క్రియేట్ అవుతుంది, అమర్ చెప్పినట్లు రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళ ఫస్ట్ మూవీ కాబట్టి. సో వాళ్ళు కూడా ఒక సిగ్నేచర్ టైటిల్ లాగా ఉంటుంది. బట్ రిస్క్ అనిపించలేదా కమ్యూనిటీస్ని? సినిమా తీయడమే రిస్క్ కదండి, అసలు సినిమా తీయటమే రిస్క్, టైటిల్ ఏముందండి? సినిమా తీయడమే రిస్క్. ఇప్పుడున్న రోజుల్లో అసలు సినిమా తీయకూడదు, 2 మూవీస్ సినిమా తీయకూడదు ఇప్పుడున్న రోజుల్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సుప్రీత గారు. ఎస్ సుప్రీత, మీ అమ్మగారు సురేఖ గారు, సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం. దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు. సో అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు. యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్? ఎస్, బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్గా కాడి నుంచి కావచ్చు. సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు?
సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. మా అమ్మ లాగానే మీరందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరూ అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసాం కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. సురేఖ గారు. సో మీ సినిమాలో క్యారెక్టర్ చేశాను అంతే చిన్నగా. యాజ్ ఏ మామ్గా మీరు, బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ, సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? సజెషన్స్ అట్లా ఏమండి, ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్. అండ్ మీరు మామ్ అండ్ డాటర్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు, సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమర్. థ్యాంక్ యూ. మా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. సినిమా టైటిల్ గురించి, సబ్జెక్ట్ గురించి చాలా సంతోషం. కానీ బయట పబ్లిక్లో కొంతమంది దీన్ని అవేర్నెస్కి తీసుకొని పబ్లిసిటీ యాంటీగా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి ఒక షేడ్ ఆలోచిస్తే. సో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? రెడీ అండి, అన్నీ రెడీ. ఆలోచించుకున్న తర్వాతే టైటిల్ పెట్టా. మీరు చూస్తే ఆ టైటిల్లో చౌదరి గారు, నాయుడు గారు గౌరవంగా 2 పేర్లు కలిపి పెట్టుకున్న పేరు. సో మేమైతే గౌరవంగానే పెట్టుకున్నాం పేరు. ఒకరికి ఏమైనా ఇబ్బంది కలిగితే హలో సారీ, మేము ఎవరిని అవమానించలేదు. సో మేమైతే ఒక మంచి టైటిల్లో సినిమా పెట్టుకున్నాం. పేరు చివరనే కులం పెట్టుకుంటున్నాం మనం. సినిమాలో కులం పేరు పెట్టుకోవటం తప్ప నేనైతే ఫీల్ అవ్వట్లేదండి, అది గౌరవంగా. సో గతంలో 2 సినిమాలు తీస్తారన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వాల్యూస్ ఉన్నాయి సినిమాకి? అది అసలు నేను అక్కడ డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ 2 సినిమాలే బ్రహ్మాండంగా ఉండేయండి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాలు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటున్నారు? ఇదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే అంటే ఇది అని చెప్పలేను. కానీ అండ్ దట్ టు యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఏ హోప్ అండి. నా సినిమా బాగుండాలి, బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప, లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్ వోంట్ కమ్. లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు, కమర్షియల్స్ అవి ఇప్పుడు ఏ మూవీస్కి కమర్షియల్స్ లేవండి. అసలు వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటమే కానీ కమర్షియల్స్ లేవు. ఇది వాస్తవం. ఈ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న హీరోయిన్స్ పెట్టుకొని సినిమాలు తీసే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు డేర్ చేసి సాహసించి తీసుకోవడం అనేది, కొత్త పేరు తీసుకొని మీరు చేయడంలో మీకు గట్స్ ఏంటి? చూస్తాను, చాలామంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో. అంటే కొంత గట్స్ ఉండాలి కదా, అసలు దాని మీద హోప్స్ ఉండాలి కదా. ఆ హోప్స్ మీకు సబ్జెక్ట్ అసలు మేడం చెప్పినట్టు జేబులో డబ్బులకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి. మరి ఆ లిమిటేషన్ తీసుకొని చేశారంటారు. ఆ లిమిటేషన్తో చేశారంటారు. నాకు ఉన్న పరిధిలో నేను చేయగలిగినవి చేస్తున్నా, అంతేకాని వేరే. నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక, బాలయ్యబాబు గారితో చేయాలని బాగా కోరిక. కానీ నా పరిధి అది కాదు. అంటే నాకు అంత స్థాయి రాలేదు ఇంకా. భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తా. అది ఎవరైనా అనుకుంటాం. అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు. ఆ స్థాయికి వచ్చిన రోజున తను చేయాలనుకుంటారు. అలాగే సుప్రీత్ అని ఎవరైనా సరే మెట్టు ఎక్కి పైకి వెళ్తాం. వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే. భగవంతుడు మాకు అది ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం. అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం. సో ప్రొడ్యూసర్గా మంచి ఆలోచన ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం హీరోయిన్ సుప్రీత గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూత్ఫుల్గా ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా? చెప్పచ్చా? స్టోరీ చెప్పను. దీనిలో నేను ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని. ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా, అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్గా ఉంటూ లవ్లో పడి అతను ప్రేమించుకుంటారు. డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ. ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకనే అడిగింది మీకు. మీరు డాక్టర్ అంటే క్లాసికల్గా ఉంటుంది. అలా పడేసాడు, మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే సార్. హీరో గారికి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సక్సెస్ అవుతుంది నేను కూడా నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సురేఖ అదే గారు. సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. సరే.
అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. సక్సెస్ మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? ఇప్పుడు టైటిల్కి జస్టిఫికేషన్ కథపరంగా ఇచ్చారా? ప్రొడ్యూసర్గా ఆల్రెడీ చెప్పారనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా రాంగ్గా ఉంది, ఎలా అసలు దీన్ని మీ డైరెక్టర్? అంటే ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నెంబర్ ఆఫ్ టైటిల్స్ చెప్పామండి. అయితే ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ అయింది ఏంటంటే వాళ్ళు ఓన్ నేమ్స్ పెడుతున్నాము, వేరే పేర్లు పెట్టట్లేదు. ఇంకా వేరే ఆర్టిస్టులు హీరో హీరోయిన్ వేరే అయితే నేను పెట్టేవాడిని కాదు, కథకి ఈ టైటిల్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం బయట కూడా అమర్దీప్ చౌదరి అంటున్నాం, సుప్రీత నాయుడు అంటున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని పెడుతున్నాను వాళ్ళిద్దరి, నేను అంతమించి బయట వేరే పెట్టట్లేదు అన్నారు. అంటే ప్రొడ్యూసర్ కంపల్సరీ కన్విన్స్ అయ్యాడు ఆ టైటిల్ తోటి. దెన్ నేను అమరు సుప్రీత గారు కన్విన్స్ అయ్యాం, దెన్ టైటిల్గా ఫైనల్గా పెట్టేసాం. అంటే వేరే అదర్ హీరో హీరోయిన్ అయితే పెట్టేవాళ్ళం కాదు. సో కంప్లీట్గా ఈ సినిమా ఏ జోనర్లోకి వెళ్తుంది? పక్కా కమర్షియల్ స్కైఫై సోషల్ డ్రామా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఆ కాంపిటీషన్ ఎంతవరకు వచ్చింది? సో అందులో నుంచి సెలెక్ట్ చేశారా, లేదంటే మీకు నచ్చిన ఒక్కొక్క టైటిల్, ముగ్గురికి ఏ టైటిల్ నచ్చింది ఏమని చెప్పగలుగుతారా? ఐ థింక్ అది 4 months అయింది డార్లింగ్, 1 year కాదు, ఆల్మోస్ట్. వచ్చినాయండి, నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి. వాటిలో ఇప్పుడు ఆ టైటిల్స్ మళ్ళీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు ఆ టైటిల్స్ అన్నీ కూడా. సో చాలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయండి. మేమేమి కథ చెప్పి టైటిల్ చెప్పమని అడగలేదు మా వైపు నుంచి. ర్యాండమ్గా ఏదో ఒక టైటిల్ చెప్పండి అని అడిగాము, రకరకాల టైటిల్ చెప్పారు, వాటిలోంచి ఏమీ రాలేదు మాకు. సో ఏదో ఒక పదం ఎక్కడో చోట అయితే ఒక చోట చదివాను, ఒక చోట ఎక్కడ ఒక వర్డ్ కలిసింది, అంతే తప్ప ఈ టైటిల్ ఎక్కడ ఎవరి దగ్గర రాలేదు. సో మేము అలా ఆలోచించుకుంటున్నప్పుడు సో ఈ కాంబినేషన్లో ఇట్లా చేద్దామని చెప్పి ఈ టైటిల్ డిజైన్ చేసుకున్నాం, అంతే. దట్స్ ఆల్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఎస్, అమర్దీప్ గారు చెప్పండి బ్రదర్. అమర్దీప్ గారు మనం టీవీ టెలివిజన్ చూస్తుంటాం కదా. సో థియేటర్కి వచ్చి ఒక 150 రూపీస్ ఎఫర్టబుల్ పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే అంతవరకు గెయిన్ చేస్తారంటారా మార్కెట్లో? ఇదిగో ఫస్ట్ ఇక్కడతోనే స్టార్ట్ చేశాం కదా. ఏంటంటే ఫస్ట్ ఇలాగే టైటిల్తోనే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది. Yeah. మేము లేకపోతే ఏదో రెగ్యులర్గా పెట్టేస్తే వర్కౌట్ అంటే అవుతుంది. టెలివిజన్లో మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్, వాస్తవం మీరు అన్నది, ఓకే ఒప్పుకుంటాను. డాన్స్ అండి అవన్నీ చూస్తాం. ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే చెప్తాను, Yeah. సినిమా బాగుంటే ఆర్టిస్ట్తో సంబంధం లేదు. డెఫినెట్గా తెలిసిన ఫేస్, అంతో ఇంతో తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కమిటీ కుర్రాల సినిమా. దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు, సినిమా బాగుంది కాబట్టి వచ్చి. ఆర్టిస్ట్ తెలియదు కాబట్టే వచ్చి చూసారు సార్. ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ బాగుంటే వస్తారండి, టెలివిజన్ తెలిసిన ఆర్టిస్ట్ రారని అంటే సరే సార్, టెలివిజన్ ఒక బాగుంటే యాక్టర్ వస్తారు. వచ్చి సినిమా బాగాలేదు కాబట్టి రాలేదండి. అంటే ఏ సినిమా అంతే, ఆబ్వియస్లీ అండి, నిజం ఒప్పుకుందాం. ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? మేము నిర్మాతలుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి మౌత్ టాక్ మీదే వచ్చి చూస్తాడు. రాలేదు అనంటే 95% మేము తీసిన సినిమా మంచిది కాదు, అంతే. ఒక 5% మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క సందర్భాల్లో ఏదో ఎలక్షన్ 2 రోజుల్లో ఉండి మేము పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటమో, అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటమో, ఇలాంటి జరిగిన సందర్భంలో వార్ జరగటమో, ఇలాంటి సందర్భంలోనే 5% బ్యాడ్ టైం అవుతుంది తప్ప 95% సినిమా బాగా తీస్తే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు. 100 కోట్లు వసూలు అవుతున్నాయండి సినిమాలు, అంతే. మంచి సినిమా అయితే ఆడుతుంది, చెడు సినిమా అయితే పోతుంది. నేను కాదు, ఎవరు తీసినా సరే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం అయితేనే, అంతే. డైరెక్టర్ గారు సాంగ్ షూట్ చేశారు కదా సార్, సో ప్లానింగ్ అంతా కూడా. సో నాకు ఇలాంటి సాంగ్స్ చేసిన ఎవరైనా డైరెక్టర్ని అడగాలని క్వశ్చన్. హీరోయిన్ని అక్కడ చాలా సిల్కీ శారీస్లో, హీరోకేమో మంచి రగ్గడ్ ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేస్తారు. వాట్ మీ పర్ఫెక్షన్, మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్ కొంచెం గ్లామరస్గా చూపించాలి అలాంటి లొకేషన్లో, అసలే చలికాలము అందులోనూ ఇప్పుడు అది మీ ఫ్యాంటసీయా, లేదంటే అందరు కూడా అంటే మ్యాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచు పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా చాలా ఐ మీన్ సిల్క్ శారీ, యా, అది యూజ్ చేస్తారు. అది ఏమిటి ఫ్యాంటసీ? యా, ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్నింది చాలా, ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని. తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని, కొంచెం కష్టం అని తెలిసినా కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి, దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే, అలా అని అమ్మరికి
మీరు జాకెట్లు గీకెట్లు అన్నీ వేసేసి ఉంటే నేను ఒప్పుకోను, అమ్మరికి కూడా Punishment. చలేయాలి అని చెప్పి. సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి, సో అమ్మరికి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు. సో ఇద్దరము చలిలో. చలిపడి కష్టపడ్డాం. ఏ సురేఖవాణి గారు, హాయ్ మ్యామ్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అలా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటూ ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పేలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. అమర్దీప్ గారు అండ్ రీసెంట్గా చెప్పు చందు. సో రవితేజ గారిని కలిసినట్టున్నారు, సో పోస్ట్ చేశారు బై మూమెంట్ అని. అవును. సో చాలా రోజుల తర్వాత సో ఏంటంటే ఈ మూవీ గురించి ఏమన్నా ప్రమోషన్ చేయటాక, లేదా జస్ట్ క్యాజువల్గా కలిసారా, ఏమన్నారు? ఒక పిలుపు వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, కలిశారు. ఆ పిలుపు గురించి చెప్తాను, మెల్లగా చెప్తా. అంటే కొన్ని విషయాల్ని ఎంత దాచుంటే అంత మంచిది. అంటే అది నిజమో కాదో నాకు తెలియాలి. నేను ఏది తెలియకోకుండా ఏదో ఒక ఫేమస్ అయిపోవడానికో, ఒక వ్యూస్ రావడానికో, నాకు నేను ప్రచారం చేసుకోవడానికో ఫాల్స్ వర్డ్ నేను వాడలేను. కాబట్టి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో అఫీషియల్గా అప్పుడు అది నిజంగానే కన్ఫర్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చందు. అమర్దీప్ గారు చెప్పండి సార్. అంటే రవితేజ గారిని కలవడం ఏమో తెలియదు కానీ కొంచెంగా రవితేజలో మారుతున్న అమర్దీప్ అయితే మాకు కనిపిస్తున్నారు. ఆ లుక్ వైజ్ కానీ ఏదన్నా కానీ, ప్రొఫైల్ కానీ ఏదన్నా కానీ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ సినిమాలో అంటే ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ ఒక రౌడీ ఫెలోకి పడడం అనేది ఒక కాన్సెప్ట్లో చెప్పారు. మామూలుగా అందమైన అమ్మాయిలు రౌడీ వదలకు పడతారని ఏదో ఒక ఉంది మనకోటి. అందమైన అమ్మాయిలు ప్రతి అంటే ఎదవలకే చందు సూపర్ చందు నువ్వు అసలు. సో అంటే అలాగే చాలా సినిమాలు వచ్చినాయి. వాట్ ఈస్ ద న్యూ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సే? దెర్ ఇస్ ఎ కాజ్. ఇందులో ఒక కాజ్ ఉంది. అంటే ఆ అమ్మాయికి కాదు, మనం పెద్ద బేవార్స్. మనకు అసలు మనం ఉన్న ఊర్లో, మనం ఉన్న స్ట్రీట్లో అందమైన అమ్మాయి కనపడడమే గొప్ప. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మా స్ట్రీట్కి ఎందుకు వచ్చినది ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ వల్ల తను రావడం నేను చూడడం జరిగింది. ఆ కాజ్ వల్ల, ఒక ఇష్యూ వల్ల తను ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది, సో తనకంటూ ఎవరున్నారు, ఎవరు వస్తారు అనే దాని మీద పాయింట్ వెళ్తుంది. అంటే సో అది లవ్. మహేంద్ర గారు సార్, మీకు ఇప్పుడు రెగ్యులర్గా నేను అడిగే క్వశ్చనే, మీరు ఎప్పుడు హీరోగా చేస్తున్నారు? డబ్బులు ఇది బాగుంది కదా. అమర్దీప్ చెప్పారుగా మీరు ప్రొడక్షన్, సురేఖ వాణి గారు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ ప్రొడ్యూస్ చేస్తే నేను హీరోగా యాక్ట్ చేస్తా, డైరెక్షన్ అమర్దీప్. ఓకేనా? ఈ అన్ని కాంబినేషన్ మారితే ఓకే. హీరోయిన్ నేనే. ఓకే ఓకే. సో ఇది డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చండి. సో మనం 2025లో ఉన్నాం.
అంటే జనరల్లీ మనం ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అంత కమ్యూనిటీ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి. 2025లో కూడా మీరు ఇంకా క్యాస్ట్లు, కమ్యూనిటీలు పెట్టి, టైటిల్స్ పెట్టి సినిమాలు తీయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఏమైనా దీని గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఆర్ఎల్స్ టైటిల్ రిజిస్టర్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా అడిషనల్ వేరేది ఏదైనా వెళ్తే బాగుంటుంది అంటే అటెన్షన్ కావడానికి చాలా టైటిల్స్ ఉంటాయి. సో ఎందుకని దాని గురించి వెళ్ళలేదు? కమ్యూనిటీ అనేది అవాయిడ్ చేయాలి, నేను కాదన్ను. కానీ మనం అవాయిడ్ చేస్తున్నావా? ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ అవాయిడెన్స్. నేను ఇప్పుడు చెప్తా, ఒక నిమిషం, లెట్ మీ ఆన్సర్. కమ్యూనిటీ ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటే చెడు జరుగుతుంటే అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనము మన పేరు చివరన క్యాస్ట్ పెట్టుకునే ఆనవాయితీ మనకు ఉంది ఇక్కడ కొన్ని క్యాస్ట్లకి కదా. మనం దాంట్లో తప్పు పడుతున్నామా? పట్టట్లేదు కదా, అదొక ఆనవాయితీగా నడుస్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను ఫస్ట్ పెట్టినప్పుడు చౌదరి అబ్బాయి ఒక చిన్న డిస్కషన్ కూడా నడిచింది, అలాగ అడిగారు కాబట్టి చెప్తున్నా. చౌదరి అబ్బాయి, నాయుడు అమ్మాయి అని ఇలా పెడదామని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. అన్నాను లేదు గారు మధ్యలో కంపల్సరీ పెడదాం అని. అంటే క్యాస్ట్ అనేది మేము ఇక్కడ పేరు పెట్టింది సంఘంలో లేనిదేది పెట్టాల. ఇంకా చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, కానీ 2 క్యాస్ట్లు కలిసి మనం పోటీ చేస్తూ మహాకూటమిగా ఏర్పడి, నేను ఎవరిని తప్పట్లా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద 2 communities, ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ హియర్, ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ దిస్ 2 communities, ఓకే. మనము అలా పెట్టుకొని ఒక మంచి అని వాళ్ళు చెప్పిన దాని గురించి చెప్తున్నాను, ఓకే. ఒక మెసేజ్ తోటి ముందరకు వెళ్ళి వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ఎవరిని మనం తప్పట్టేది ఏం లేదండి. నాకు ఉన్న పరిధిలో నేను నా హీరో పేరులో ఉన్నది, నా హీరోయిన్ పేరులో ఉన్నవి 2 పదాలుగా చూడండి, వాటిని కేవలం 2 పదాలుగానే చూద్దాం, అంతే. దట్స్ ఆల్. అక్కడ కూడా ఫస్ట్ చౌదరి మెన్షన్ చేశారు, ఇలా కూడా పాయింట్స్ వచ్చుంటాయి కదా. మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తాయి కదా అన్న. మీరే అడిగారు అనుకొని చెప్తా ఆన్సర్. మొదట చౌదరి ఎందుకు పెట్టాలి, నాయుడు ఎందుకు పెట్టకూడదని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంత ముందర మీరు అన్ని ఆర్టికల్స్లో హీరో హీరోయిన్ అని రాస్తారా, హీరోయిన్ హీరోయిన్ రాస్తారా అండి? నిజాయితీ చెప్పండి. హీరో హీరోయినే కదా, హీరో హీరోయిన్ అయినా కాదా? నేను అదే మీరు రాసిందే నేను చేశానండి, అంతేనా? అంతే. దట్స్ ఆల్. సుప్రీత గారు, ఈ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి, ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ విల్ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్, అంతే. ప్రొడ్యూసర్ సార్, అంటే ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఏ ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా తీసి దాని తర్వాత కొంచెం డబ్బులు వస్తే అలా చేస్తారు. బట్ మీరు
ఫస్ట్ టైమే ఒక 5 ప్రాజెక్ట్స్ అనుకొని ఫీల్డ్లో దిగారని తెలిసింది. బట్ ఆల్రెడీ ఒక్కొక్కటి ఎదుగుతూ వచ్చారు. ఫస్ట్ విరాజి, దాని తర్వాత శబరి, ఇలా ఫస్ట్ శబరి, అదే తర్వాత విరాజ్. ఇలా వచ్చారు. బట్ నెక్స్ట్ 2 సినిమాలు ఆల్రెడీ లాక్ అయ్యా, లేకపోతే దీంతో నేనే 5 అని ఎక్కడ చెప్పలేదండి. అది ఏదన్నా మీరు ఇప్పుడు అంటే నేను వింటున్నా, కానీ నేను ఇంత ముందులా కూడా చెప్పాను. 2వ సినిమా చేసేటప్పుడు కూడా అనుకోకుండా నా సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ సెట్ అయినాయే తప్ప నేనేమి జస్ట్ ఒక ప్లాన్ చేసుకొని 3 సినిమాలు చేయాలి, 5 సినిమాలు చేసుకొని అలా రాలేదు, అలా చేయట్లేదు కూడా. అనుకోకుండానే సెకండ్ వన్, థర్డ్ వన్ అంతే. దేవుడి దయ వల్ల ఫోర్త్ అది ఎట్లా జరుగుతుంది ఏంటో తెలియదు. సో దట్స్ ఆల్. అమర్దీప్ అన్న, ఫస్ట్ మీరు ఆల్రెడీ సీరియల్స్ చేశారు, సినిమాలు చేస్తున్నారు. బట్ ఇప్పుడు కొన్ని సినిమాస్లలో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, ఇప్పుడు హీరో కూడా చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదంటే లేదు హీరోగానే కంటిన్యూ అవుతారా క్యారెక్టర్స్? లేదు 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 అంటే ఇప్పుడు అశ్విన్ అన్న మూవీ వచ్చినవాడు గౌతంలో కూడా నేను చేశాను. యాజ్ అన్ క్యారెక్టర్, ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ రోల్స్ చేశాను. సో నేను ఇదే అవ్వాలి, నేను దీనికే స్టిక్ అవ్వాలి, ఇలా అయితేనే చెయ్యాలి అని నేనైతే లేను. ఎందుకంటే నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఒక ప్రాపర్ జనాలు గుర్తుపట్టి రిజిస్టర్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం వీడు బాగా చేశాడు అని అనిపించుకోవాలని ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. సో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తాను, అది మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను. నీకు హీరోగా నేను అనిపించి నీకు హీరోగా నేను పనికి వస్తానంటే నేను హీరోగా చేస్తాను. లేదు విలన్గా చేయమంటావా, విలన్గా కూడా చేస్తాను. సో నాకు ఇదే, నేను ఇంతే అనేది తెలియదు. నాకు తెలిసిందల్లా, నాకు వచ్చిందల్లా యాక్టింగ్. దీనికి తప్ప నేను దేనికి పనికిరాను, కాబట్టి ఇదే చేస్తాను. థ్యాంక్ యూ సార్. మహేందర్ గారు, మీరు గతంలో 2 సినిమాలు చేసి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు, కానీ అవి ఆర్థికంగా దెబ్బపడ్డాయి. మళ్ళీ అదే ఏ ధైర్యంతో చేసి మళ్ళీ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు? మళ్ళీ కాదండి, అప్పుడే జరిగిందండి ఇది కూడా. కాదండి, అన్నీ ఒకేసారి జరిగినాయి తప్ప నేనేమి ఒకదాని తర్వాత ఒకళ్ళకి మళ్ళీ అలాగే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేనేదో కంకణం కట్టుకొని అలా ఏం చేయలేదండి. జస్ట్ ఇట్ హ్యాపెన్ అంతే తప్ప న్యూ డైరెక్టర్స్గా ఇవ్వాలి, నేను న్యూ వాళ్ళతో చేస్తాను, అట్లా జరిగినవి కాదు ప్రాజెక్ట్స్. అట్ ద సేమ్ టైం శబరి జరిగే టైంలోనే సెకండ్ ప్రాజెక్టు, థర్డ్ ప్రాజెక్టు 2 ఓకే అయ్యి అట్లా స్టార్ట్ అయినాయి తప్ప 1 by 1 కాదు. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ చిత్రరంగంలో ఉంటారా, మళ్ళీ ఏమైనా రాజకీయ రంగ ప్రవేశం అన్న ఆలోచన ఉందా మీకు? రాజకీయ మీరు అన్నది ఏంటి, నేను కరెక్ట్గా విన్నానా? రాజకీయ రంగం లేదండి అసలు నాకు అలా అంటే అండి వద్దు సార్, వద్దు. చెప్పండి. అక్కడ ప్రజాసేవ అండి చేయాల్సిన వాళ్ళకి, ఇది సరిపోదు కదా. ఓకే, అలా ఏం ఆలోచించలేదండి. నాకు సినిమా అంటే ఇష్టము. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వేరే వ్యాపారంలో ఉన్న నాకు సినిమా అంటే ఇష్టం వల్ల ఇక్కడికి వచ్చాను, సినిమాలు అలా చేస్తున్నా, అంతే సార్ జరిగింది. మహేంద్ర గారు, సార్ ఇందాక జేబు పరిధి బట్టే నేను సినిమా ఖర్చు పెడుతున్నాను అన్నారు. అర్థం కాలేదు. జేబు పరిధి మించే నేనైతే జేబు పరిధిలోనే నేను ఒక సినిమా ఖర్చు పెడుతున్నాను అని చెప్పడం జరిగింది. ఏ పరిధి మీరు ఫస్ట్ అన్న వర్డ్? ఓకే ఓకే చెప్పండి. బట్ మహేంద్ర గారికి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే సినిమా అనే విషయం వచ్చినప్పటికీ జేబు పరిధే పెట్టుకోకుండా ఖర్చు పెడుతూ ఉంటారు అని టాక్ ఉంది. సో అది శబరిలో ప్రూవ్ అయింది, విరాజీలో ప్రూవ్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తున్నారు. బట్ ఒక మార్కెట్ వాల్యూ అనేది లేకపోతే బిజినెస్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఎంతవరకు మైండ్లో పెట్టుకుంటున్నారా? పెట్టుకోవాలండి. కొత్త కదా, తప్పులు చేశాను, ఒప్పుకోవడానికి ఏముంది. తప్పు చేశాను, ఎక్కువ బడ్జెట్లు అయినాయి, అనుభవం లేదు, కొత్త వాడిని వచ్చాను, ఎక్కువ బడ్జెట్స్ అయినాయి, నేర్చుకుంటా, నిదానంగా నేర్చుకొని బడ్జెట్ లిమిటేషన్స్లో సినిమా చేస్తా. నేను అన్నది జేబు పరిధి అన్నది ఇందాక జస్ట్ క్లారిఫై, ఒక 100 కోట్లు సినిమా చేయాలంటే నా జేబు అంత పెద్దది కాదు, అది ఆ పరిధి నేను చెప్పింది. సినిమా కంటారా ఇంతలో చేయాలనుకున్నప్పుడు అంతలో చేయలేకపోతున్నామండి, ఎందుకంటే వేరే సిచ్యువేషన్స్ ఇక్కడ దానివల్ల. బట్ దాన్ని కూడా కొంత కంట్రోల్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. నేనే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ కూడా అలా చేస్తేనే. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో డబ్బు రావట్లేదు, అది వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిందే, మీకు తెలుసు, ఇక్కడికి తెలుసు, మాకు కూడా తెలుసు. సో సినిమాని ఎంతవరకు బడ్జెట్లో చేయగలిగితే అంత నష్టం తక్కువ ఉంటుంది. ఏదన్నా అదృష్టం బాగుండి సినిమా ఆడితే కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో సినిమా చేయాలి, అలా చేస్తేనే సినిమా బ్రతుకుంటుంది. లేకపోతే నిర్మాత బ్రతకడు, నిర్మాత బ్రతకకపోతే సినిమా బ్రతకదు. అమర్ గారు, ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి, ఇది నేను చేసిన సెటప్ అయితే కాదు. అమర్ నిజం చెప్పు, అమర్ నిజం చెప్పు. ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, కాలు మీద పండు ఎక్స్ట్రా వచ్చి. అమర్ గారు చెప్పిరనరా, నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నారు. సో ఇప్పుడు మీకు హలో అమర్దీప్, సో ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, అది ప్రతి ఒక్కరు అలా ఓన్ చేసుకున్నారు.
ఎందుకంటే సీరియల్స్కి ఆ పుల్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో. బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అనే 70mm స్క్రీన్లోకి అడుగు పెడతామో యాక్టర్స్గా ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే ద వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ కావచ్చు. సో ఇప్పుడు మీరు ఒక లీడ్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు? నైస్ క్వశ్చన్. దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాను. ఇందాక బ్రో అడిగింది అది కూడా నచ్చింది నాకు. 150 పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి, ఫ్రీగా కనిపిస్తున్నాడు కదా టీవీలో అని. బ్రో ఫస్ట్ థింగ్, సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్. సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే క్యాన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది ఎడిటింగ్లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్, యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయం. న్యాచురల్గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం. వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్, ఆ ఎడిట్ సూట్లో సీరియల్ ఫార్మాట్కి వెళ్తుంది ఎడిటింగ్. మనం యాక్ట్ చేసేవాళ్ళు సేమ్ ఆ ఫార్మాట్లో చేయము. మనం నార్మల్ యాక్టింగ్, సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు. సో దాని ఎడిటింగ్లోనే అలా మారుతుంది. రెండో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ చేయలేదు. నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను జానకి కలగలిన సీరియల్ చేశాను. దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు. మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి రఫ్ కట్గా వెనకాలకి వెళ్ళి అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్లో ల్యాగ్ ఉండదు. నాదే కాదు, మా జానకి కలగలిన సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు. సో సీరియల్ ఆర్టిస్టు ఇంత, సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? టీవీకి రావాలి. మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు? ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నాను విషయం 10 మందికి తెలిసి. నేను అక్కడ ఉన్నాను, వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ని పోగు చేసుకుంటున్నాను. అంటే నా సైడ్కి ఒక 10 మందిని, ఒక 20 మందిని థియేటర్కి పుల్ చేసుకుంటున్నాను తప్ప, అయ్యో నేను తీసేస్తే 200-300 మంది వచ్చేస్తారు, నాకేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లు వేసామా మీరు సూపర్ అని అంటారు. ఎటువంటి హెడ్ వెయిట్, ఎటువంటి పొగరు ఏమీ లేదండి. నేను చిన్నగా ఆడియన్స్ని అలవాటు చేసుకుంటున్నాను. నా సినిమాకు 10 మంది రండి, 10 మంది వస్తారు కదా, 20 మంది వస్తారు కదా, నెక్స్ట్ సినిమాకు 50 మంది వస్తారా, ఇంకో సినిమాకి 100 మంది వస్తారా. నేను జనాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న ఫార్మాట్. సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ యష్, షారుఖ్ ఖాన్ గారు, శివకార్తికేయన్ గారు, ఓకే విజయ్ సేతుపతి గారు. దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎందుకంటేనండి మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక కొత్త రకమైన యాక్టింగ్ కానీ మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఒక 10-20 మంది నేను పుల్ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో. థ్యాంక్ యూ. సుప్రీత గారు ఏంటండి? ఓకే, ఫస్ట్ టైం మీరు హీరోయిన్గా చేస్తున్నారు, మీ కళ నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి? కళ ఇంకా నెరవేరలేదు. నాకు ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. ఓకే, ఎందుకంటే నాలో కూడా మేము మా ఫ్రెండ్స్ ఆడుకునేటప్పుడు కూడా చాలామంది షోలో కనిపిస్తావు, డాన్స్లో కనిపిస్తావు, నేను చూసేకి ఎవర్రా వస్తారు. నిజంగా అంటే ఐడియా అయితే ఉంది బ్రో. కానీ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ చూస్తే పెద్ద సినిమాలు రీసెంట్ సినిమాల్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క షోలో నేను ఉన్నా. అవునా? వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ప్రమోట్ చేశారు? ఇప్పుడు ప్రమోటింగ్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది. అది ఏదో యూట్యూబ్స్ అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, తర్వాత పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, వేరే ఆడియో లాంచెస్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే అంతే. టీవీ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ది వే, ఇట్స్ అ మెయిన్ వే. ఎందుకంటే బ్రో పల్లెటూర్లలో యూట్యూబ్ రాదు, వాళ్ళకి తెలియదు. వెళ్ళి యూట్యూబ్లో ఈరోజు ఏం సినిమా వచ్చిందని చూడరు. నువ్వు టీవీ ఆన్ చేస్తే అక్కడ వచ్చే ఒక ప్రోమో, అక్కడ వచ్చే ఒక టీజర్, దాని గురించి మాట్లాడే
ఒక యాంకర్, మనకు తెలిసిన యాంకర్, సపోజ్ చందు, నాకు తెలుసు చందు ఒక సినిమా గురించి చెప్తున్నాడంటే ఓహో ఈ సినిమా గురించి చెప్తున్నాడా, ఈ సినిమా ఏదో బాగుంది అని అనుకుంటే మన మెంటాలిటీ ఇది. అంటే యూట్యూబ్ చూసేవాడు యూట్యూబ్ చూస్తాడేమో కానీ సోషల్ మీడియా ఫాలో అవుతాడేమో కానీ బ్రో, టీవీ ఈజ్ ద అల్టిమేట్ అసెట్ ఫర్ ద ఆడియన్స్. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, bro, ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి గురించి, ఎస్కేఎన్ గారి గురించి, వీళ్ళందరి గురించి చెప్పారు కదా. అవునవును. శివకార్తికేయన్, ఎస్కేఎన్, శివకార్తికేయన్ గారి గురించి చెప్పారు. రాఘవ్ అని చెప్పేసి హిందీ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. హిందీలో రాఘవ్ అని చెప్పేసి డాన్స్ ప్లేస్ హోస్ట్ చేస్తారనమాట. ఓకే. సో టీవీలో కనిపించకుండా ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఎప్పుడైతే హీరోస్ కానీ ఎప్పుడైతే కొంచెం కనిపించకుండా దూరంగా ఉంటారో వాళ్ళ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న మాట్లాడినా చేసినా హైప్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటే ఆ హైప్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ నేను కనపడకుండా పోవడం నాకేమైనా మాయరోగమా? కాదు బ్రో, ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్ రెగ్యులర్లీ, కనిపిస్తాను. చూడండి, నాకున్న టాలెంట్ నేను చూపించుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో నేను ముందుకు రాలేను. మీరు అనుకున్నవన్నీ పాత ముచ్చట్లు. అంటే వీడు కనిపిస్తున్నాడు ఎందుకని, ఇప్పుడు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నిజంగా సినిమాలో వర్త్ ఉంటే ఒక 10 మంది రానియండి. 10 మంది అమర్దీప్ సినిమా కోసం వచ్చారుగా ముందుకు థియేటర్కి. సో నెక్స్ట్ ఆ ఫ్లో అనేది పెరుగుద్ది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో.